హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఇప్పుడు మనం ఈజీ అండ్ టేస్టీ మునక్కాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరి, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క దాచిన చెక్క, ఇంకా 2 లవంగాలు కూడా వేసుకుందామండి. దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి, ఈ మసాలాలు మాడనివ్వకుండా. అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ మసాలాలు మొత్తం బాగా వేగాయి కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. కర్రీ కోసం ఆయిల్ వేడయింది కదా, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లా ఫైన్గా బ్లెండ్ చేసుకొని ఇట్లా వేగనివ్వాలండి. దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. అలాగే ఒక టమాటా కూడా తీసుకోవాలి. దాన్ని బాగా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఆనియన్ టమాటా పేస్ట్ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలాని మిక్సీ పట్టి కూడా దీన్ని కూడా వేసుకోవాలండి. ఈ పేస్ట్ని దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వడానికి ఒకసారి మూత పెట్టుకుందామండి 1 మినిట్ పాటు. ఒక 1 మినిట్ అయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ మసాలా కూడా వేగిందండి. ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇంకా 1 స్పూను కారం కూడా వేసుకుందామండి. దీన్ని మొత్తం బాగా ఈ స్పైసెస్ మొత్తం బాగా వేగనివ్వాలి. ఇట్లా బాగా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం మునక్కాయలు 2 మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. అలా అయితే ఈ ముక్కలకు కూడా ఈ మసాలా మొత్తం బాగా పడుతుందండి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఈ మునక్కాయలు లేతగానే ఉన్నాయండి, అందుకని నేను డైరెక్ట్గా వేసుకున్నాను. ఒకసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ మునక్కాయలు మొత్తం మసాలా పట్టి వేగాయండి. ఒకవేళ ముదురుగా ఉంటే మునక్కాయలు ఏమైనా ముదురుగా ఉంటే ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నాక దీంట్లో వేసుకోవాలి. అలా అయితే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. లేత మునక్కాయలు అయితే ఏం కాదు. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే బాగానే ఫ్రై అయిందండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి వాటర్ వేసుకుందామండి. కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే కర్రీ మొత్తం దగ్గరికి అయిందండి. ఇట్లా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కూర రెడీ అయిందండి. దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునక్కాయ మసాలా కర్రీ రెడీ అండి. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.